వెల్కమ్ టు టీజే న్యూస్ టీవీ. జీవో 252ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ధర్నా. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేత అక్రిడేషన్ కార్డులను తగ్గిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్. తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ ఇటీవల విడుదల చేసిన జీవో 252 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డు అయిన అక్రిడేషన్ కార్డులు భారీ సంఖ్యలో తగ్గే ప్రమాదం ఉందని వెంటనే జీవో 252ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై జీవో 252కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపీటను నిదానాలు ధర్నా అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, కోశాధికారి వెంకటేష్, రాష్ట్ర నాయకులు చందర్, జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, యూనియన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ, షేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ఉప్పరి రమేష్ సాగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు సైదులు, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆత్మాభిమానం కోసం మా యొక్క పోరాటం ఏదైతే సాగించినామో ఆ పోరాట ఫలితానికి విరుద్ధంగా ఈ యొక్క 252 జీవో ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే గతంలో ఉన్నటువంటి 239 జీవోను సవరణ చేయాల్సి వస్తే 23,000 అక్రెడిటేషన్ కార్డులు మేము గతంలో జారీ చేసినాం. మన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గారి సారథ్యంలో అట్లాంటి 23,000 అక్రెడిటేషన్ కార్డులను పెంచుతారా, పెంచండి, తగ్గిస్తే కారణం ఏందో చెప్పండి. మీరు తగ్గించడానికి మరి ఎంపానల్మెంట్లో ఉన్నటువంటి పేపర్లు, ఛానళ్ళు వాటికి విధి విధానాలను పర్ఫెక్ట్గా రూపొందించి బహిర్గతం చేయండి, జర్నలిస్టు లోకానికి తెలియజేయండి. జర్నలిస్టు లోకం అంతా కూడా ఏకీభవించి ఆమోదిస్తే మాకేం ఇబ్బంది లేదు. ఈరోజు మొత్తం కూడా దానికి అడ్డంగా మరి ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్లకు మరి ఫీల్డ్లో పనిచేసే వాళ్ళము మేము మమేకమై పనిచేస్తూ ఉన్నాం జర్నలిస్టులుగా ఈ మరి అన్ని పత్రికల్లో, ఛానళ్ళు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 252 జీవో ఎంత ఘోరంగా ఉన్నదంటే మా మధ్యలోనే క్లాషెస్ తెచ్చే విధంగా మీరు వేరు మేము వేరు అనే విధంగా తీసుకురావడం అనేది దౌర్భాగ్యం. నిజంగా కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మా నమస్తే తెలంగాణ కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఇట్లాంటి అనేక లీడింగ్ పేపర్లు, ఛానల్లో పనిచేసే వాళ్ళు, స్టాపర్లుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతకాలము ఫీల్డ్ స్టాపర్గా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్తారు ఆఫీసులు. మరి కొంతకాలము మరి డెస్క్ జర్నలిస్టులుగా, డెస్క్ సబ్ ఎడిటర్గా బాధ్యతలు మారుస్తూ ఉంటారు. అయితే అంత మాత్రాన వాళ్ళు జర్నలిస్టులు గారా 6 నెలలు 3 నెలలకు బాధ్యతలు షేర్ చేసుకునే విధానాలు ఏవైతే ఉంటాయో ఆ వెసులుబాటు మరి పత్రికా యాజమాన్యాలకు ఇవ్వరా మీరు, లేకపోతే జర్నలిస్టులకు ఇవ్వరా? అసలు మీ విధానం ఏంది? ఇంతకీ 252 జీవో విధానము, 252 జీవో యొక్క లక్ష్యం ఏందో మీ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మరి పత్రికాముఖంగా తెలియజెప్పాలి. నిన్న సాయంత్రము ఒక ప్రకటన వెలువడ్డట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము సవరణ చేస్తామని చెప్పేసి ఏ మీడియా అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా. నిజమేనా అది? ఒకవేళ మీరు బాధ్యత తీసుకుంటే చెప్పండి, 24 గంటల, 48 గంటల, నెలన, 3 నెలల, 6 నెలల మీరు ఏం చేస్తారో చెప్పండి. దాన్ని సవరణ చేసి ఒక కట్ ఆఫ్ టైం పెట్టి, ఒక టైం బాండ్ పెట్టుకొని మీరు ప్రభుత్వంలో చర్చించండి. ప్రభుత్వంలో మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు, కీలకమైన బాధ్యత. మీరు మీ కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు యూనియన్ నాయకునిగా కూడా మీకు సాధక బాధకాలన్నీ తెలుసు. మరి ఈరోజు మీరు వాటన్నిటి పరిగణలోకి తీసుకోకుండా
ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచార శాఖ కమిషనరు తానా అంటే మీరు తందాన అనుకుంటా. మరి ఎట్లా వచ్చింది 252 జీవో మీకు తెలియకుండా వచ్చిందా? ఒకవేళ వస్తే ఎట్లా మీరు సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? మీరు ఒక యూనియన్తో అంటగాగుతున్నారు కదా, మీ యూనియన్లో ఉన్నటువంటి నాయకత్వం మీకు సూచన చేయరా? మీరు ఇంతకుముందు జాతీయ స్థాయిలో యూనియన్ ఒక జర్నలిస్టుల పక్షాన నాయకుని అని చెప్పుకుంటున్నారు కదా, మీకు ఈ విధానాలన్నీ కూడా తెలియదా? మరి మేము చెప్తా ఉన్నాం, మీకు అన్నీ తెలిసే జరుగుతున్నాయి. మీరు అన్నీ తెలిసే జర్నలిస్టులకు అన్యాయం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది నిజం కాదని చెప్పి కనుక మీరు కనుక మీ నిజాయితీ రుజువు చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతకు రిజైన్ చేయండి. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాటంలోకి కలిసి రావాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్టిక్కర్లు వేసుకుంటూ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? వాటిపైన చెప్పండి సార్. జర్నలిస్టుల సమస్యలు గతంలో తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో కొన్ని డిమాండ్లను మనం సాధించుకున్నాం. వారు కూడా ప్రభుత్వ పరంగా సానుకూలంగా స్పందించారు. 100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటిస్తే 42 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఆ 42 కోట్ల రూపాయల నిధులను ఈరోజు మీడియా అకాడమీ అకౌంట్లో జమ చేయడం కారణంగా దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేటువంటి ఫండ్ ఏదైతుందో దానితోని కదా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మీ చేతుల మీదుగా కూడా 18 మంది బాధితులకు ఈ 2 సంవత్సరాల్లో మీరు మరి చెక్కులు అందజేశారు. మరి మీరేం సాధించారు? మరి ఇంకా ఏదైతే 58 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో మన వెల్ఫేర్కు రావాలి కదా, మరి దాని ఎందుకో సాధించలేరు? మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లలో ఓ 10 కోట్ల 20 కోట్ల పెట్టారు కదా, ఎందుకు పెట్టేయలేకపోయినరు? అంటే మీరు ₹1 బడ్జెట్ తీసుకురారు సంక్షేమం కోసం. పోనీ జర్నలిస్టులకు ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన హెల్త్ కార్డులు ఏవైతున్నాయో వాటి ఇంప్లిమెంట్ ఏదైతే జరుగుతలేదని చెప్పేసి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు. మరి దాన్ని ఏమన్నా పునరుద్ధరించి దానికి ఏమన్నా ఒక స్క్రూటినీ చేసి ఒక విధానం తీసుకొస్తారా? అది చేయట్లేదు. అసలు మీరు ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసింది? మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మీరేం చేసిండ్రు? మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పుకునేటువంటి మీ యూనియన్ నాయకులు ఈరోజు మరి ఎక్కడ పండుకున్నారు? ఈ 252 జీవో మీద ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి విధానం మీదైతే నిజాయితీగా నికార్సుగా జర్నలిస్టుల సంక్షేమం జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం నిజాయితీగా పనిచేసే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం వందలాది మంది జర్నలిస్టులు తరివచ్చి తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ వెలువరించినటువంటి 252 జీవో ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా జర్నలిస్టుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే